ఒక సముద్రపు హృదయంలో భూమిని ఎరుగని చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు తేలిపాడు. ఇది మామూలు గ్రామం కాదు, ఇది నీటి మీద తేలియాడే ఊరు. తిండి తిప్పలకు, జీవన విధానానికి ఈ ఊరువారు నావల మీద నిర్మించిన ఇల్లు, పంటలు సాగు చేసే తేలియాడే తోటలు, చేపల వేట ఆధారంగా బతికేవారు. ఈ ఊరిని జాలరి నాయకుడు బూచి అనేవాడు. అతను తెలివైనవాడు, మానవతా హృదయంతో జీవించేవాడు. ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. కాని ఆ ఊరిలో ఒక చిన్నవాడున్నాడు, చిన్న బాలు. అతనికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఆ ఊరు భద్రమనిపించేది కాదు. ఒకరోజు బాలు పెద్ద సముద్ర తుఫాను వస్తుందన్న ఆలోచనతో వణికిపోయాడు. మన ఊరు నీటి మీదే ఉంది, తుఫాను వస్తే మనం బతికేమో తెలియదు అని బాలు అందరికీ భయపెట్టేలా చెప్పసాగాడు. అప్పుడు బూచి మృదువుగా నవ్వి అన్నాడు, బాలు, మన ఊరు నీటి మీదే తేలుతోంది కాబట్టి నేల దెబ్బతింటే ఊరు తుఫాన్లలో ఒంటరిగా తేలుతుంది. మేము ఈ ఊరిని కొండల కన్నా బలంగా నిర్మించాం, మనం కలిసి ఉన్నాం కాబట్టి. ఆ రాత్రే భారీ తుఫాను వచ్చేసింది. ఆకాశం చీలిపోయినట్లు మేఘాలు గర్జించాయి. సముద్రపు అలలు గాలిని తొక్కుకుంటూ ఊరి మీదికి వచ్చాయి. చిన్న బాలు భయంతో వణికిపోతూ బూచిని చూశాడు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ తుఫానుని ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండిపోయారు. బూచి చెప్పినట్లే వారి ఊరు అద్భుతంగా తుఫాను మధ్య తేలుతూ భద్రంగా నిలిచిపోయింది. తుఫాను అనంతరం బాలు బూచిని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నేనెప్పుడూ భయపడేవాడిని, కాని ఈ రోజు నేర్చుకున్నాను, మనం కలిసి ఉంటే ఎలాంటి తుఫానైనా తట్టుకోగలం. బూచి చిరునవ్వుతో బాలు భుజంపై చేయి వేసి అన్నాడు, నమ్మకమే ఊరికి నౌకలా ఉంటుంది. నీరు ఎటు వెళ్ళినా నమ్మకం ఉంటే మనం తేలిపోతాం. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ నమ్మకం, ఐక్యత మనల్ని ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనగలవారిగా మార్చుతుంది. మనం ఒక్కటిగా ఉంటే తుఫాన్లు కూడా మన దారిని తప్పించుకుంటాయి.